ఎవ్రీథింగ్ అండి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో జస్ట్ లైక్ హార్డ్ వర్క్ చేస్తే ర్యాంకులు రావడం అన్న కాన్సెప్ట్ తప్పు. ర్యాంక్ వచ్చిన ప్రతి కూడా హార్డ్ వర్క్ చేశాడు అంతే. హార్డ్ వర్క్ చేసినంత మాత్రం ర్యాంక్ రాదు. అట్లయితే పాపం చాలామంది హైదరాబాద్లో ఎన్నో వేల మంది హార్డ్ వర్క్ చేస్తున్నారు. అలా అని నేను తక్కువ చేసి ఎక్కువ చేసి మాట్లాడడం ఉన్న రియాలిటీ జరుగుతున్న రియాలిటీ అర్థం అవ్వాలి కదండి. ఇప్పుడు ఎవరిని మనం తక్కువ చేయడం ఎక్కువ చేయడం కాదండి. బట్ జనరల్గానంటే ఎవరైతే కొంచెం మోర్ డీప్గా ఇన్వాల్వ్ అయ్యి ఎవరైతే చదువుతారో అంటే ఓన్ చేయాలి దాన్ని, అంటే ఇన్వాల్వ్ అయిపోవాలి బాగా. అంటే బుక్ లేకపోయినా కూడా బ్రెయిన్ థింక్ చేయాలి ప్రాబ్లం గురించి. పుస్తకం ఉన్నప్పుడే చదివి పుస్తకం లేనప్పుడు మీ బ్రెయిన్ థింక్ చేయట్లేదు అనుకోండి, మీరు పనికిరారు. పుస్తకం లేనప్పుడు మీరు డైనింగ్ హాల్లో ఉన్నా, వాష్రూమ్లో ఉన్నా, బస్సులో ఉన్నా కూడా ఏదో ఒక ఆస్పెక్ట్ మీద బ్రెయిన్ పనిచేయాలి. దాన్ని హార్డ్ వర్క్ అంటారు. బుక్ లేకపోయినా కూడా హార్డ్ వర్క్ చేస్తున్నట్టే మీరు. ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పని అవుతుంది తప్ప ఏదో అకాడమిక్ ఎగ్జామ్ లాగా ఏదో సరే ఈ గంట చదువుతాను, గంట చదివిన పుస్తకం మూసి గంట గంతులేస్తాను, మళ్ళీ వచ్చి గంట చదువుతాను అంటే డిటాచ్ అయిపోకూడదు. అంటే నీ మైండ్ థింకింగ్ ప్రాసెస్ టువర్డ్స్ ఎన్హాన్సింగ్ ద నాలెడ్జ్ని, మీ బాడీని మీ మైండ్ డిటాచ్ అయిపోయింది అంటే మీ యొక్క ఆ ప్యాటర్న్ నుంచి డిటాచ్ అయిపోయినప్పుడు పనికిరాడు. డిటాచ్ అవ్వకూడదు. మీరు మరి చదవపోయిన పర్లా టైం పెట్టుకుని బలవంతంగా గంట చదువుతాను 2 గంటలు చదువుతాను అటువంటి విధానం ఏదైతే ఉందో అది వర్కౌట్ కాదండి. అందుగురించే అలా చదివినట్టు ర్యాంకులు రావు.